హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ సినిమా మీద రకరకాల డౌట్లు. గతంలో తీసినటువంటి సినిమా ఏదైతే ప్రీవియస్ మూవీ ఉందో శంకర్ గారిది, ఇండియన్ 2 డిజాస్టర్ అయిపోయింది. అసలు శంకర్ గారి పని అయిపోయింది, గుజ్జు అయిపోయింది, ఇంకా ఆయనలో తల్లి లేదు అని ఇలా రకరకాలుగా పిల్ల డాష్ గాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ సమాధానం గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఇవ్వబోతుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా అవుట్పుట్ మీద 100కి 100% ఫుల్ నమ్మకంతో ఉన్నారు శంకర్ గారు. రీసెంట్గా ఒక మ్యాగజైన్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ఇండియన్ 2కి నేను ఇంత నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ ఓకే, నాకు గేమ్ చేంజర్ అవుట్పుట్ మీద ఫుల్ నమ్మకాలు ఉన్నాయి. రామ్ చరణ్ లైఫ్ టైం క్యారెక్టర్ పోషించారు. రామ్నందన్ అనేటువంటి క్యారెక్టర్ ప్రతి ఒక్క ఏరియాలో ఎమోషన్ కావచ్చు, యాంగర్ కావచ్చు, ప్రతి ఒక్క మాస్ ఎలిమెంట్లో అదరగొట్టేసాడు రామ్ చరణ్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకొక ఇన్సైడ్ టాక్ ఏమిటంటే ఈ సినిమా రన్ టైం మొన్నటి వరకు 2 గంటల 52 నిమిషాలు అన్నారు. కాదు, 2 గంటల 42 నిమిషాలు అని చెప్పేసి తెలిసిపోయింది. సో సినిమా 2 గంటల 42 నిమిషాలు ఉండబోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా రామ్ చరణ్ క్యారెక్టర్ తాలూకు ఎలివేషన్ ఉంటూ బ్యాంగర్ ఇంటర్వెల్ ఉండబోతుంది. దాని తర్వాత మొదలవబోతుంది అసలైనటువంటి సెకండ్ హాఫ్. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాల్లో నాకు తెలిసి గత కొన్నేళ్లుగా ఆఫ్టర్ బాహుబలి 2 రంగస్థలం, దాని తర్వాత సెకండ్ హాఫ్ సరిగ్గా మెప్పించేటువంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. చాలా సినిమాలు చాలా కలెక్షన్స్ వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ ఎంతో కొంత అసంతృప్తి అయితే ఉండింది. కానీ గేమ్ చేంజర్ సెకండ్ హాఫ్ అలా కాదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్కి పెట్టింది పేరు శంకర్ గారు. ఆయన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మీరు ఏ సినిమా అయినా సరే చూడండి, ప్రతి సినిమాలో ఇండియన్ 2 కావచ్చు, ఒకే ఒక్కడు కావచ్చు, లేకపోతే శివాజీ కావచ్చు, ఇలా అంటే కొన్ని సినిమాలు ఆయన ఫ్లాష్ బ్యాక్ ఉండేటువంటి ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా అప్పన్న క్యారెక్టర్ ఏదైతే తండ్రి పాత్ర పోషించారో రామ్ చరణ్ గారు, ఆ విలేజ్ కైండ్ ఆఫ్ రోల్, సో ఆ అప్పన్న క్యారెక్టర్ సోల్ ఆఫ్ ది మూవీగా తెలుస్తుంది, హార్ట్ ఆఫ్ ది మూవీగా తెలుస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తా, వాళ్ళ ఎమోషన్స్తో కట్టి పడేస్తా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెకండ్ హాఫ్ ఉండబోతుందని చెప్పి తెలిసింది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి అందరి గుండెలు కన్నీళ్లతో తడిచిపోయి చాలా ఎమోషనల్ అవుతారట. క్లైమాక్స్లో వచ్చేటువంటి ట్విస్ట్తో ఒక హైతో బయటకు వస్తారట. సో సెకండ్ హాఫ్ అనేది పక్కా బ్లాక్ బస్టర్. ఇన్సైడ్ టాక్ ఇది. సో సెకండ్ హాఫ్ గేమ్ చేంజర్ అనేది పక్కా బ్లాక్ బస్టర్ కాబోతుంది. సంక్రాంతికి శంకర్ గారి మాస్ కంబ్యాక్ లోడింగ్ చూడబోతున్నాం విత్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ రామ్ చరణ్. సో ఖచ్చితంగా సంక్రాంతి రాబోయేటువంటి ఈ సినిమా తాలూకు వర్డిక్ట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్ దానికి 10 మించి ఉందట. ఆ ఫ్లాష్ బ్యాక్ అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది గుండెల్లోకి వెళ్ళిపోతుంది, ఆడియన్స్ గుండెల్లోకి. ఏదైతే చిట్టిబాబు క్యారెక్టర్లో ఏదైతే ఒక ఎమోషన్ ఆడియన్స్ గుండెల్లో ఉంటుందో అటువంటి ఎమోషన్నే అప్పన్న క్యారెక్టర్తో శంకర్ గారు రాసినటువంటి విధానం కానీ, రామ్ చరణ్ గారు చేసినటువంటి విధానం కానీ సెకండ్ హాఫ్ అయితే షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి తెలుస్తుంది. సో సంక్రాంతి కోసం మీరు ఈ సినిమా ఎంత ఎదురు చూస్తున్నారు అనేది కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో సెకండ్ హాఫ్ అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం నెక్స్ట్ లెవెల్లో వచ్చిందట. అదిరిపోయేటువంటి సెకండ్ హాఫ్ని ప్లాన్ చేశారట శంకర్ గారు.